హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టి. సో మేమైతే ఉర్సుకి వెళ్ళామన్నమాట. పీర్ల పండగ మా జౌకల్లో జరుగుతుంది, మా ఊరి దగ్గర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ వచ్చాము అండ్ ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంక మధ్యలో నేను ప్రెగ్నెంట్ అయ్యానని మిని చాలా చిన్నగా ఉందని రాలేకపోయాము. సో మాకు మొక్కు ఉండింది, బాసికం తీస్తాము దేవునికి అని. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఈ ఇయర్ వచ్చాము. సో మేము అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాం. సో ఇదైతే ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే నైట్ సాటర్డే సండే ఉండిందనమాట. సో మాకు బాగా కలిసి వచ్చింది. సాటర్డే సండే ఎలాగో వీక్ ఆఫ్ కదా, సో లీవ్ తీసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఇది సాటర్డే నైట్ అనమాట. సాటర్డే నైట్ బాసికం ముందే ఆర్డర్ ఇచ్చాము కదిర్లో. సో వాళ్ళు ముందే చేసి మాకు పంపించారనమాట. సో ఆ బాసికం అంటే నేను వేరేలా అనుకున్నాను, బట్ అది పూలు అనమాట. చాలా పూలతో మంచిగా డెకరేట్ చేసి ఇస్తారనమాట. సో మాకు బాసికం అయితే అరౌండ్ 3K పడింది. సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయి, మనకు కావాలంటే తక్కువలో చేస్తారు, ఎక్కువలో కూడా చేస్తారనమాట. సో మేమైతే 3Kకి తీసుకున్నాము. సో అవన్నీ ఒక ప్లేట్లో తీసుకెళ్ళి వెళ్తున్నాం అనమాట. కరెక్ట్ ఆ టైంకే చాలామంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు. సో వాళ్ళలో కలిసిపోయి వెళ్తూ ఉన్నాము. కొంచెం ముందు వెళ్ళింటే రష్ తక్కువ ఉండేవాళ్ళు. వెళ్ళాలంటే ముందన్నా వెళ్ళాలి, లేదా లాస్ట్ అన్నా వెళ్ళాలి. మేము కరెక్ట్ టైం అందరూ వచ్చే టైంకి వెళ్ళాము. సో ఇక అందరిలో కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుండింది. సాటర్డే నైట్ చాలా వైబ్ ఉండింది అనమాట. చాలామంది వచ్చారు, అందరు కలర్ఫుల్గా భలే బాగున్నారనమాట. మంచిగా రెడీ అయ్యి, ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, మంచిగా రెడీ అయ్యి చాలా బాగున్నారు. అండ్ మంచిగా నగలు పెట్టుకొని కలర్ఫుల్గా చూడ్డానికి చాలా బాగున్నారు. అందరూ పానకాలు తీసుకొని వస్తూ ఉన్నారనమాట. సో ఇక మొక్కుండే వాళ్ళు ఏం మొక్కుంటే అది, కొంతమంది వెండి గొడుగులు మొక్కుంటారు, రసాలు అలా ఎవరేం మొక్కుంటే అవి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ అది మంట వేశారు మధ్యలో. సో అదైతే చాలా పెద్దగా వేశారు. గుండం చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా వేడి వస్తుందన్నమాట. దాని చుట్టూ 3 times తిరగాలి. సో అందరం కలిసి తిరుగుతూ ఉన్నాము. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి, మా వదిన వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళు, అమృత, మా అమ్మ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నాము. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఊర్లో మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు, మా అత్తరేళ్ళు వాళ్ళు ఉన్నారనమాట. సో ఇద్దరు ఉన్నారు. ఈ గుర్సుకు వస్తే నేను ఇద్దరిని మంచిగా కలవచ్చు, చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. సో మా మినీ అయితే ఎంత క్యూట్గా ఉండిందో. తన షర్ట్లోనే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆబ్వియస్లీ షీఈ్ గర్ల్ అనేది మేము మర్చిపోతాం సమ్టైమ్స్, బికాస్ తనని ఎప్పుడూ అలా గర్ల్ లాగా రెడీ చేసింది లేదు. మాకు ఇప్పుడు బాయ్ లాగే కనిపిస్తూ ఉంటుంది షర్ట్స్ దాంట్లోనే, బికాస్ హర్ హెయిర్ ఉండదు కదా. సో హెయిర్ ఉంటే మంచిగా రెడీ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో రెడీ చేయాల్సి వస్తుంది. అండ్ నాకు నేను చూసుకుంటే ఎంత బాగున్నాను. ఆ శారీ నాకు చాలా బాగా సెట్ అవుతుంది. నా ఫేవరెట్ శారీ పింక్ కలర్, చాలా బ్యూటిఫుల్గా కొంచెం రెట్రో వైబ్లో ఉన్నట్టు ఉంది. మంచిగా పాపిడి తీసి నీట్గా ట్రెడిషనల్గా తయారయ్యానమాట. చాలా క్యూట్గా ఉన్నాను. నేను బాగా నచ్చాను. అండ్ చాలా బరువుగా ఉంది బాసికం. సో అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట. చాలామంది వచ్చారు మేము వచ్చిన టైంకి. అండ్ ఆ చుట్టూ తిరుగుతుంటే వేడి అయితే చాలా వేడి ఉంది. కొంచెం ప్లేస్ తక్కువగా ఉందన్నమాట. సో అందువల్ల చాలా శాఖం అనిపించింది. సో ఇంకా ఇక్కడే అందరూ తిరుగుతూ ఉన్నారు, ఒకరు పట్టు ఒకరు. మా ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నాము. సో ఈ వీడియో అయితే నాకు తీసింది మంజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మంజు. ఎప్పుడు అడిగినా ఏమంటారు, విసుగు వస్తుంది కదా ఎవరికైనా అడిగితే, అట్లా ఏం విసుగుకోకుండా మంచిగా తీస్తాడనమాట. ఎప్పుడు తీయమంటే అప్పుడు మంచిగా, అది కూడా నీట్గా. యాక్చువల్లీ వాళ్ళకి మా వాళ్ళే కెమెరా యాంగిల్స్ అవన్నీ తెలుస్తున్నాయి. మంచిగా యాంగిల్లో పెట్టి క్లియర్గా నీట్గా ఓపిక్గా మంచిగా తీస్తాడు. అండ్ ఇక్కడ చైతు కీర్తన వాళ్ళు సాయికి చెల్లెళ్ళు అవుతారనమాట, మా చిన్నత్త కూతుర్లు. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా జాతర కదా, సో అన్నీ పెట్టారనమాట. అండ్ ఇంకా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు షాపింగ్, తినాలనుకునే వాళ్ళు తినేయడం. మేము తినేసి తర్వాత వచ్చి ఆడుకుంటున్నారు వీళ్ళు. నాకు ఫుల్ హెడేక్ వచ్చింది, ఎందుకో తెలియదు. సడన్గా ఫుల్ హెడేక్ వచ్చింది అంతమందిలో రావడం. ఎక్కువ వేడి వస్తుంది, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎలాగోలా దేవునికి బాసికం అయితే ఇచ్చేసి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము లాస్ట్కి. సో అదంతా అయిపోయేసరికి చాలా హెడేక్ వచ్చింది, నాకు నిద్రపోవాలనిపించింది. సో అందుకే నేనేం ఎగరలేదు. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారనమాట. మేము కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాం. జనాలు మాత్రం చాలామంది వచ్చారు. నేను ముందుసారి కూడా మేము పెళ్ళైన స్టార్టింగ్లో వచ్చాం కదా, సో అప్పుడు ఎంతమంది ఉన్నారు దానికన్నా ఎక్కువ మంది వచ్చారనమాట.
సో మేము 2 టైమ్సే రావడం. దానికి ముందు నాకు ఈ ఉర్సు గురించి ఏమీ తెలియదు. యాక్చువల్లీ మా బంధువులు అక్కడ ఉన్నారు కానీ బట్ ఈ ఉర్సు గురించి పెద్దగా తెలియదనమాట. మేము పండగలకు కలిసేవాళ్ళము, సంక్రాంతికి, వినాయక చవితికి. వినాయక చవితికి కూడా ముందు, మ్యారేజ్కి ముందు అంత లేదు. సంక్రాంతికి అందరం బాగా కలిసేవాళ్ళం అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నాన్ వెజ్ చేసుకుంటాం కదా, సో ఆ నాన్ వెజ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. నేను మా వదిన అయితే కుక్ చేసామన్నమాట. నేనేం పర్ఫెక్ట్ కాదు, అంతమందికి నేను చేయలేను. మా వదిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే నేను దానికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో చికెన్ మటన్ 5 కేజీస్ అయితే తెచ్చారనమాట. సో ఏమేం కావాలో ముందే వదిన ప్రిపేర్ చేసి పెట్టున్నారు. సో మేము దానికి కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నాం. దానికి చేయడానికి ఏమేమి కావాలి కట్ చేసి ఇవ్వడము, అన్ని దగ్గర తెచ్చి పెట్టడం అలాగా. సో ఇద్దరం కలిసి అయితే మొత్తానికి కుక్ అయితే చేసామన్నమాట. సో ఎక్కువ మందికి చేయాలన్నా మన వల్ల కష్టం కదా. సో మేము ఒక మెంబర్స్ అరౌండ్ 20 మెంబర్స్ అలా ఉన్నాము. సో ఇది సరిపోతుందని చేసాము. అండ్ కట్టెల పొయ్యి మీద అయితే నాకు అసలే రాదు, ఆ మండించడం కూడా రాదనమాట. బట్ నేర్చుకుంటున్నాను, అన్నీ నేర్చుకోవాలి కదా. సో చూసి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. నేను ఇంకా ఒక మిడిల్ స్టేజ్లో ఉన్నా, మరీ రాని స్టేజ్లో లేను, అలాగని సూపర్గా చేసే స్టేజ్లో కూడా లేను. మీడియంగా ఒకరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే చేయగలిగే స్టేజ్లో ఉన్నాను అనమాట. సో అలా అందరం కలుసుకొని అందరం మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని లాస్ట్కి కుకింగ్ అయితే ఫినిష్ చేసేసాము. ఫస్ట్ ఈ కుకింగ్ సెక్షన్ అయిపోతే తర్వాత మంచిగా రెడీ అయ్యి పిక్చర్స్ కానీ ఏమైనా రీల్స్ కానీ చేద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకే పొద్దున్నే వంట అయితే కంప్లీట్ చేసేసాము. అంతలోపు ఇంకా బంధువులు రావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ, నేను పెద్ద ఇంట్రోవర్ట్ అని చెప్పలేను, ఎక్స్ట్రావర్ట్ అని చెప్పలేను. నాకన్నా తక్కువ మాట్లాడే వాళ్ళ దగ్గర నేను ఎక్స్ట్రావర్ట్గా ఉంటాను, నాకన్నా ఎక్కువ మాట్లాడే వాళ్ళ దగ్గర నేను ఇంట్రోవర్ట్గా ఉంటాను. సో అది డిపెండ్ ఆన్ ద పర్సన్ అనమాట. సో నా వైపు సెట్ అయ్యే వాళ్ళతో నేను ఓవర్గా మాట్లాడేస్తాను, ఇంకా నాకు సెట్ కారనుకునే వాళ్ళతో అంటే అని ఉంటాను అనమాట. సో అలా ఉంటుందన్నమాట. ఈవెన్ వాళ్ళు మా అమ్మ సైడ్ అయినా కూడా నేను పెద్దగా ఏం మాట్లాడను ఇప్పటికీ. జస్ట్ వస్తే బాగున్నారా అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడను, ఏం షేర్ చేసుకోను అనమాట. సో నేను ఎక్కువగా నా ఏజ్ కానీ నాకన్నా తక్కువ ఏజ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్షిప్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ వైపు నాకు సెట్ అవుతుందని. లేదా నాకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న కొంతమంది మెంటాలిటీ నాలాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో ఓకే ఫ్రెండ్షిప్ చేస్తానన్నమాట. నా ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా తక్కువ. మా ఊర్లలో నాకు సెట్ అయ్యే వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉంటారు అంతే. అంతకుమించి నాకు పెద్ద బాండ్ అసలు లేదు. వాళ్ళతోనే నేను ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుంటే వాళ్ళతోనే ఫ్రీగా ఉంటాను అనమాట. యాజ్ ఆఫ్ నో మా చిన్నత్త కూతుర్లు చైతు, కీర్తన నాకు కొంచెం ఫ్రెండ్స్గా నన్ను వేరే వాళ్ళతో జెల్ చేయడానికి వాళ్ళే అనమాట. వాళ్ళు ఉంటే ఐ ఫీల్ కంఫర్టబుల్. వాళ్ళతో అయితే నేను చాలా కంఫర్టబుల్గా ఉంటా. వాళ్ళకి నేను ఏమైనా సలహాలు ఇస్తా, వాళ్ళు ఏమైనా నాకు సలహాలు ఇచ్చినా నేను తీసుకోగలుగుతాను అనమాట. సో వాళ్ళు నాకు బెస్ట్ కంపెనీ యాజ్ ఆఫ్ నో. అయితే అదే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.